జస్ప్రీత్ బుమ్రా ఇంజూరీ అయిపోయాడు. తన స్థానంలో అకీబ్ నబీ డెబ్యూ చేయబోతున్నాడు. సారాంష్ జైన్ 33 సంవత్సరాల వయసులో తనకి మేడ్ ఇన్ ఇండియా టెస్ట్ కాలప్ వచ్చింది. ఒక యూనిక్ రికార్డ్కి దగ్గరలో ఉన్నాడు. దాని గురించి మాట్లాడదాం. ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తను బయటికి వెళ్ళిపోయారు. తన స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్ వచ్చారు. అలాగే రాయన్ టెండర్స్ కాటే కూడా ఇక నేను కోచ్గా ఉండాలని చెప్పి తను వెళ్ళిపోయారు. ఇలా చాలా విషయాలు జరిగాయి. అఫ్ కోర్స్ అజింక్య రహానే రిటైర్మెంట్ కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బోల్డ్ అని క్రికెట్ వార్తలు ఉన్నాయి. ఎక్కువ ఆలస్యం చేయకుండా let's get started. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. కాస్త గ్యాప్ వచ్చింది, తీసుకున్నాను, తిరిగి వెనక్కి వచ్చాను. ఇక నుంచి నాన్ స్టాప్ విషయాలు, వార్తలు అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. లైవ్స్ కూడా చేయబోతున్నాం, ఇది నా హామీ. సరే, నౌ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి? శ్రీలంకతో జరగబోయే 2 టెస్ట్ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాంట్లో కొంతమంది ప్లేయర్స్ ఇంజురీ కారణంగా ముందు నుంచే లేరు. ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పారు. అందుచేతన ఇంకొంతమంది కొత్త ప్లేయర్స్ని తీసుకొచ్చి స్క్వాడ్లో యాడ్ చేశారు. పైగా జస్ప్రీత్ బుమ్రా కూడా నీ ఇష్యూ ఉండడంతో ఇప్పుడే తనని తీసుకొచ్చి ఆడించడం అంత మంచిది కాదేమో, ఇప్పుడే వెంటనే బౌలింగ్ చేస్తే టెస్ట్ మ్యాచెస్లో ఇంకా ఇంజురీ పెద్దదవ్వచ్చేమో, తను ఫ్యూచర్లో బౌలింగ్ చేయడం ఇంకా ఎక్కువ టైం పట్టచ్చేమో అన్న ఒక ఆలోచనతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్న మెడికల్ టీం ప్రస్తుతానికైతే ఆడద్దు అని చెప్పారట. అందుకని తన స్క్వాడ్ నుంచి తప్పించారు. తన స్థానంలో జేఎన్కే మీడియం పేసర్ ఆకిబ్ నబీ, బారాములాస్ డేల్ స్టెయిన్ అని కూడా సరదాగా పిలుస్తూ ఉంటారు, తనని ఇంక్లూడ్ చేశారు. హిస్ ఫస్ట్ టెస్ట్ కాలప్. పైగా లాస్ట్ 2 సీజన్స్లో తను దాదాపు 100 కంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. రంజీ ట్రోఫీలో లాస్ట్ సీజన్ ఏకంగా 60 వికెట్స్ తీసుకున్నాడు. హీ డిజర్వ్స్ దిస్ ఛాన్స్. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ తోటి ఆ స్పాట్ ఒకటి ఓపెన్ అయింది. ఆకిబ్ నబీ వచ్చాడు. తను ఎలా పర్ఫామ్ చేస్తాడు శ్రీలంకలో అవకాశం వస్తే అనేది చూడాలి. నా ఇంతకు ముందర ఆడిన వాళ్ళు కొంతమంది ఇంకా ఇప్పటికే ఇంజురీ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ దీప్, తను కూడా ఇంజురీతో ఉన్నాడు. కాబట్టి కొంతమందికి అవకాశం దొరుకుతుందన్నమాట. దాంట్లో ఆకిబ్ నబీ ఇస్ వన్ ఆఫ్ దెమ్. తను మాత్రమే కాదు, ఆఫ్ స్పిన్నర్ సారాంష్ జైన్ ఫ్రమ్ ఎంపీ, తనకు కూడా ఆడే అవకాశం వస్తుంది. నౌ ఇస్ ఎ యూనిక్ క్లబ్. ఏంటో తెలుసా, ఇంతకు ముందర 1955 తర్వాత నుంచి ఇండియాకి టెస్ట్ మ్యాచెస్ ఆడిన వాళ్ళల్లో 33 సంవత్సరాల తర్వాత డెబ్యూ చేసిన ఎంతమంది తెలుసా? సారాంష్ జైన్తో కలుపుకొని 3 మాత్రమే. ఇంతకంటే ముందర ఇంకో ఇద్దరిలో ఒకళ్ళు రాబిన్ సింగ్, మీడియం పేస్ వేస్తూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవారు. రాబిన్ సింగ్ గుర్తుందా? తను కాకుండా ఇంకొకరు ఉన్నారు. ఎవరో మీరు చెప్పాలి నాకు హోంవర్క్ చేసి. సారాంష్ జైన్ మోర్ ఇంపార్టెంట్లీ ఆఫ్ స్పిన్నర్. బాల్ చక్కగా ఫ్లైట్ చేస్తాడు. ఫ్లైట్లో బ్యాటర్ని డిసీవ్ చేసే అలవాటు తనకుంది, ఆ గుణం తనకుంది. దాంతోపాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఆల్రౌండర్స్. లాస్ట్ ఫ్యూ సీజన్స్లో 300 వికెట్స్, ఒకే సీజన్లో 25 కంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్న మనిషి. లాస్ట్ సీజన్లో ఇన్ఫాక్ట్ 500కి పైగా ఎక్కువ రన్ స్కోర్ చేసి 30కి పైగా వికెట్స్ తీసుకున్న క్రికెటర్గా ఉండడంతో తనకి ఇక్కడ అవకాశం లభిస్తుంది. లెట్స్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సారాంష్ జైన్, గుడ్ లక్. సపోర్ట్ స్టాఫ్లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. నా రాయన్ టెండర్స్ కాటే తను అయితే ముందుగానే, అంటే ఈ సిరీస్ అనౌన్స్మెంట్ కంటే ముందుగానే తను చెప్పేశారు, ఇక నేను ఉండను టీంతో పాటు, నేను నా పోస్ట్ నుంచి పక్కకి తప్పుకుంటున్నానని చెప్పారు. ఈ వాజ్ ది అసిస్టెంట్ కోచ్ ఫర్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. అంటే ఫీల్డింగ్ కోచ్గా తీసుకొద్దాం అనుకున్నారు, కానీ ఫీల్డింగ్ కోచ్గా అప్పటికే దిలీప్ ఉన్నారు. అందుకని తను అసిస్టెంట్ కోచ్గా ఉంచారు. తన టీంతో పాటు కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక నాకు చాలా, నేను వెళ్ళిపోతా అని చెప్పారు. తిరిగి కేకేఆర్లో ఒక ఇంపార్టెంట్ కోచింగ్ పొజిషన్లోకి వెళ్తున్నారట. స్ట్రాటజీ హెడ్గా వెళ్తున్నారట తను. అండ్ ఇప్పుడు దిలీప్, హూ వాజ్ ది ఫీల్డింగ్ కోచ్, తనకి ఎక్స్టెన్షన్ దొరికింది లాస్ట్ ఇయర్, మీకు గుర్తుంటే కనుక. ఆ కాంట్రాక్ట్ తిరిగి రెన్యూ చేయలేదు. తనని కూడా ఇక తప్పించారు ఈ పొజిషన్ నుంచి. బట్ ఆఫ్ కోర్స్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 5 years నౌ. టీంతో పాటు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఈస్ బీన్ పార్ట్ ఆఫ్ సమ్ T20 వరల్డ్ కప్ విన్స్, ఓడియా వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళిన టీంతో పాటు ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు తను. గ్రేట్ జాబ్ బై టీ దిలీప్. తన స్థానంలో ఇప్పుడు శుభదీప్ ఘోష్ అని ఫ్రమ్ అస్సాం, తనని ఫీల్డింగ్ కోచ్గా అనౌన్స్ చేశారు. నా ఈ శుభదీప్ ఘోష్ గతంలో అస్సాంకి, రైల్వేస్కి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడున్నారు. ఉమెన్స్ టీంతో పాటు ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు తనకి మెన్స్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించే అవకాశం లభిస్తోంది. లెట్స్ విష్ హిమ్ వెల్ ఆన్ దాట్ ఫ్రంట్. నౌ ఇవన్నీ ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్కి సంబంధించిన విషయాలు. నౌ మిగతా ప్లేయర్స్ ఎవరున్నారు ఏంటి, ఇవన్నీ మీకు ఎలాగో తెలిసిన విషయాలే. అయితే ఇంకొక బిగ్ న్యూస్ అరౌండ్ ఇండియన్ క్రికెట్ వాజ్ ద ఫ్యాక్ట్ దట్ అజింక్య రహానే తను ఇంటర్నేషనల్ క్రికెట్కి ఇక గుడ్ బై చెప్పేశాడు. ఈజ్ క్విటింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. ఐపీఎల్కి కూడా ఇక ఆడడు అన్నట్టుగానే నాకు అనిపిస్తోంది. ఐ థింక్ లాస్ట్ సీజన్ కేకేఆర్ క్యాప్టెన్సీ చేసినా కూడా అంత గొప్పగా
తన నుంచి రన్స్ రాలేదు ఆశించిన స్థాయిలో. సో మేబీ ఐ థింక్ తను అన్ని ఫార్మాట్స్ నుంచి గుడ్ బై చెప్పేస్తున్నాడు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ షూర్ తనకి గుడ్ బై చెప్పేశాడు, సెలవు చెప్పేశాడు అనమాట. నౌ అజింక్య రహానే అనగానే అందరికీ గుర్తొచ్చే విషయం ఏంటి? ద ఫస్ట్ థింగ్ ఎవ్రీబడి రిమెంబర్స్ ఇస్ హీస్ ఆల్వేస్ బీన్ అ ఫైటర్. అండ్ తన ఫైటింగ్ స్పిరిట్ అన్నిటికంటే ఎక్కువగా కనిపించింది ఆ 2020లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. ఫస్ట్ టెస్ట్లో 36 ఆల్అౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఇన్ మెల్బర్న్ ఎలా అయితే ఫైటింగ్ సెంచరీ స్కోర్ చేశాడో, విరాట్ కోహ్లీ టీమ్తో కాకుండా వెనక్కి రావాల్సి వచ్చింది ఇండియాకి బికాస్ ఆఫ్ హిస్ బర్త్ ఆఫ్ హిస్ చైల్డ్. అండ్ అక్కడ అజింక్య రహానే టీంని లీడ్ చేస్తూ వితౌట్ విరాట్ కోహ్లీ, బుమ్రాకి ఇంజురీ అయిపోవడం, రోహిత్ శర్మకి ఇంజురీ అయిపోవడం, అశ్విన్కి ఇంజురీ అయిపోవడం, మెయిన్ ప్లేయర్స్ అందరూ అవైలబుల్గా లేకపోయినప్పుడు కూడా యంగ్స్టర్స్తో పాటు టీంని ముందుకు తీసుకెళ్తూ ఎలా అయితే ఆ సిరీస్ గెలిచారో తన క్యాప్టెన్సీలో, దట్ విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ హిస్ గ్రేటెస్ట్ మూమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆ సెంచరీ మెల్బర్న్లో స్కోర్ చేసింది అది డిఫైన్ చేస్తుంది తన క్యారెక్టర్ని, తన క్రికెట్ని ఎలా ఆడాడో. ఈజ్ ఆల్వేస్ బీన్ సంబడి హూస్ played for the team, put his body on the line for the team, and ఎప్పుడూ కూడా పోరాడాడు. నాట్ జస్ట్ ఇన్ ద రెడ్ బాల్ ఫార్మాట్, వైట్ బాల్ ఫార్మాట్స్లో కూడా. ఇన్ఫాక్ట్ 2015 ఓడియా వరల్డ్ కప్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. 2-3 సీజన్స్ క్రితం సిఎస్కేకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ తను పర్ఫామ్ చేసిన తీరు, ఆ 2.0 వర్జన్ ఆఫ్ అజింక్య రహానే ఏదైతే చూసామో అది అందరినీ ఆకట్టుకుంది. అది కంటిన్యూ అయింది 2 సీజన్స్కి. తర్వాత కేకేఆర్కి పోయాడు, అక్కడ కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. అండ్ రైట్ నౌ హీస్ కాలింగ్ టైమ్ ఆన్ హిస్ ఇంటర్నేషనల్ కెరియర్. బట్ మీ ఫేవరెట్ అజింక్య రహానే మూమెంట్ ఏంటి? ఇస్ ఇట్ స్టిల్ దట్ మెల్బర్న్ సెంచరీ ఆర్ వేరే ఇంకేమైనా ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ తనని ఇంతకు ముందర లాస్ట్ WTC సైకిల్ ఇండియా ఫైనల్స్కి వెళ్ళినప్పుడు కూడా తను ఆడమని ఆఖరి క్షణంలో పిలిపించి ఆడించారు. బట్ ఈ మ్యాచ్కి మాత్రమే తీసుకొస్తున్నామని చెప్పారు అప్పటికి కూడా. అది ఆడిన వెంటనే ఇండియా ఓడిపోయారు అండ్ హీ వాజ్ అగైన్ డ్రాప్ ఫ్రమ్ ద స్క్వాడ్. తిరిగి మళ్ళీ రావాలని ఒక ఆశ తనకి ఉన్నా కూడా, ప్రయత్నం చేసినా కూడా, రంజీ ట్రోఫీ ఆడినా కూడా ఇక దారులు మూసుకుపోయాయని తనకు అర్థమయ్యి హీస్ కాల్డ్ టైమ్ ఆన్ హిస్ ఇంటర్నేషనల్ కెరియర్. అద్భుతమైన క్రికెట్ పూర్తయిపోయింది. దాంతో ఒక విషయం ఏంటంటే జరిగింది, ఇది ఒక ఫ్రెండ్షిప్ వీక్ నడుస్తుంది కాబట్టి, మొన్నే 2 ఆగస్టు ఫ్రెండ్షిప్ డే అయిపోయింది కాబట్టి, క్రికెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్లిప్ కార్డన్లో నుంచునే వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. అండ్ ఆ స్లిప్ కార్డన్లో ఇండియాకి అద్భుతమైన ప్లేయర్స్ ఉండేవాళ్ళు. యూ హ్యాడ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా అండ్ అజింక్య రహానే. ఈ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశారు. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇండియన్ టెస్ట్ క్రికెట్ మళ్ళీ ఆడడం మనం చూడం. దట్స్ ద నేచర్ ఆఫ్ ది స్పోర్ట్. ద స్పోర్ట్ మూవ్స్ ఆన్ అండ్ మనం కూడా కొత్త ప్లేయర్ని చూడడం, వాళ్ళకి ఫ్యాన్స్గా మారడం అనేది జరుగుతూనే ఉంటాయి. బట్ లెట్స్ రిమెంబర్ ఫర్ వన్ మూమెంట్ అజింక్య రహానే ఇండియాకి చేసిన సర్వీసెస్, అది మర్చిపోకూడదు. మీ ఫేవరెట్ అజింక్య రహానే మూమెంట్ ఏంటో ఇలాంటి కామెంట్స్. ఇవన్నమాట బేసిక్గా ఈ క్రికెట్ వార్తలు. అండ్ ఈ వార్తలతోటి తిరిగి మళ్ళీ పునఃప్రారంభిద్దాం అనుకున్నాం స్టంప్ టేల్స్ని, అదే చేశాను. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ వీడియో ఫిల్మ్ బికాస్ కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. బోల్డ్ అని గోల్డ్స్ గెలిచారు, బోల్డ్ అని సిల్వర్స్ గెలిచారు, బోల్డ్ అని బ్రాంజ్ మెడల్ గెలిచారు. కానీ ఆ మెడల్స్ వెనకాలన్న కొన్ని కథలు, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది కామన్వెల్త్ గేమ్స్ స్టోరీస్ CWG అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ అని మాకు తెలుస్తుంది. ఐల్ సీ యూ విత్ దాట్ వీడియో. అప్పటిదాకా సెలవు. కీప్ వాచింగ్ స్టంప్ టేల్స్, లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, and I'll see you again. Adios, amigos.